ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. రోజులాగే వచ్చేసాను మరొక ఎలక్ట్రీషియన్ టాపిక్తో. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకుంటున్నాము కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అనే ఒకటి పాఠము. సో కండక్టర్ అంటే మనకి వాహకము, అంటే విద్యుత్ని ప్రవహింపజేసేటువంటి దాన్ని వాహకము లేదా కండక్టర్ అని చెప్తారు. అలాగే విద్యుత్ని అడ్డుపడేదాన్ని అవాహకము అంటారు. దాన్ని మన ఇంగ్లీష్లో ఇన్సులేటర్ అని అంటాము. The substances through which the flow of electrons, that is flow of free electrons, can be sent easily are called conductors. అంటే ఏ వస్తువుల గుండా అయితే కరెంటు ప్రవాహం సులభంగా ఉంటుందో, కరెంటు పాసేజ్ సులభము, వాటిని కండక్టర్స్ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, కండక్టర్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఏ వస్తువుల గుండా అయితే కరెంట్ పాసింగ్ అనేది సులభంగా ఉంటుందో వాటిని కండక్టర్స్ అంటారు. అంటే ఏ వస్తువుల ద్వారా అయితే కరెంట్ అనేది బాగా ఫాస్ట్గా సులభంగా పాస్ అవుతుందో ఆ వస్తువుని మనం కండక్టర్స్ అంటాము. చాలా వరకు మనకు తెలిసింది అంటే కరెంట్ పాసింగ్ కోసం ఉపయోగిస్తున్న లోహాలు ఏంటి? కాపరు అంటే రాగి, అలాగే సిల్వర్ అంటే వెండి, ఇంకా అల్యూమినియం ఇవన్నీ కూడా, అలాగే సిల్వర్, కాపర్, బ్రాస్, ఐరన్ మనకు తెలిసి ఇనుపులో కూడా కరెంట్ అనేది పాస్ అవుతుందని చెప్పేసి సులభంగా మనకి తెలుసు. సో సబ్స్టెన్సెస్ through which a flow of current is done is called conductors. The number of free electrons present in the substances decides its conductivity. ఒక కండక్టర్ అనేది ఎంత బాగా కరెంటు ప్రవాహకత చేస్తుంది అనేది ఆ తీగలో లేదా ఆ లోహంలో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ల సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది. సో కండక్టర్లు అనేవి కరెంటు ప్రవాహానికి చక్కగా ఉపయోగపడతాయి. మనకి తెలిసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కండక్టర్స్ అయితే రాగి తీగ, వెండి తీగ, అలాగే అల్యూమినియము, బ్రాస్, ఐరన్, ఇవన్నీ కూడాను మనకి కండక్టర్స్కి చక్కని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ కండక్టర్ అంటే ధర్మాలు కదా, వీటిని మనం ప్రాపర్టీస్ అంటాం. మరి కండక్టర్స్ ఎలా ప్రవర్తిస్తాయి, ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయి? ఒక విద్యుత్ వాహకము అనేది ఏ ధర్మాన్ని కలిగి ఉంటుంది అనేది మనం గమనిస్తే, దే షుడ్ హ్యావ్ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. మనకి రెసిస్టెన్స్ సింబల్ అనేది తెలుసు. సో ఇవి ఇలా అన్నమాట. సో లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది కరెంటు పోకుండా ఆపే ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కరెంటు పోకుండా ఆపే ధర్మము లేని వస్తువులు ఏదైతే ఉంటాయో వాటిని మనం విద్యుత్ వాహకాలు లేదా కండక్టర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇది కండక్టర్కి ఉండాల్సినటువంటి మొట్టమొదటి ధర్మము. సో దీనికి కండక్టర్స్ అనేవి లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కలిగి ఉండాలి, తక్కువ నిరోధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ అనేది చాలా చక్కగా ఫాస్ట్గా అనేది ఆ లోహాల గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కండక్టర్ యొక్క ధర్మాల్లో మొదటిది లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలి. రెండవది దే షుడ్ బి మెకానికల్లీ రిజిడ్, అంటే దృఢంగా ఉండాలి. మెకానికల్లీ రిజిడ్
అంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. అంటే మనకి లోహాల్లో కూడా మెర్క్యూరీ ఉంది, అలాగే రబ్బరు ఇలాంటివి చాలా ఉంటాయి. అవి సాగే గుణాన్ని లేదంటే విరిగిపోయే గుణాన్ని, పగిలిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి కొన్ని. అలా కాకుండా అవి శారీరకంగా దృఢంగా ఉండేవి అయి ఉండాలి. తర్వాత దే షుడ్ బి ఈజీలీ అవైలబుల్ అండ్ షుడ్ నాట్ బి మచ్ కాస్ట్లీ. ఇవి సులభంగా దొరికేవి గాను, అలాగే తక్కువ ఖరీదు కలిగి గాను ఉండాలి. ఇఫ్ ద కండక్టర్ ఈజ్ ఏ మెటల్ దెన్ ఇట్ షుడ్ బి డక్టైల్. సో ఈ తీగ అనేది ఒక మెటల్ అయితే కనుక అది డక్టైల్ ప్రాపర్టీని కలిగి ఉండాలి. సో ఇట్ షుడ్ బి డక్టైల్ నేచర్. The conductor should be a ductile nature. A conductor path for the flow of current can be prepared by connecting conducting wires or strips. సో కరెంట్ ప్రవాహం కోసం మనం ఏం చేస్తామంటే విద్యుత్ లైన్లను మనం అరేంజ్ చేస్తాము. ఈ విద్యుత్ తీగల ద్వారా మనకి కరెంటు ప్రవాహం అనేది జరుగుతుంది. ఈ విద్యుత్ తీగలనే మనం లోహాలు లేదా వాహకాలు అంటాము. ఏ వాహకాలు లేదా కండక్టర్స్ మనం ఉపయోగిస్తామయ్యా అంటే రాగి, వెండి, అల్యూమినియం, బ్రాస్, ఐరన్, ఇంకా కొన్ని రకాలైనటువంటి విద్యుత్ వాహకాలను లేదా ఈ లోహాలను మనం కండక్టర్స్గా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఎక్కడ ఏది వాడతామంటే రాగి తీగని మనం హౌస్ వైరింగ్లో వాడుతూ ఉంటాము. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. ఏ తీగని ఎక్కడ వాడతామంటే రాగి తీగని మనం హౌస్ వైరింగ్ కోసం వాడతాము. చాలా జనరల్గా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. రాగి తీగ ద్వారా మనం వాడే కరెంటు తీగలన్నింటిలో కూడా 90% ఆఫ్ ది కేసెస్లో రాగి లోహం అనేది ఉంటుంది యాజ్ ఎ కండక్టర్. తర్వాత సిల్వర్ అనేది సెన్సిటివ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి కెపాసిటర్స్, సర్క్యూట్ బ్రేకర్స్ లాంటి వాటిలో సిల్వర్ అనేది ఉపయోగిస్తాము. సో సిల్వర్ అనేది మనం ఎక్కడ వాడతామంటే సర్క్యూట్ బ్రేకర్స్, అలాగే కొన్ని మీటర్స్లో మనం వెండిని లోహంగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే బ్రాస్ అనేది ఎలక్ట్రికల్ యాక్సెసరీస్లో, అల్యూమినియం అనేది మనం చూస్తూ ఉంటాము. అల్యూమినియం ఎక్కడ వాడతాము చెప్పండి? హై టెన్షన్ లైన్స్లో, హెచ్టీ లైన్స్ అంటాం కదా, కరెంట్ లైన్స్ అంటాం కదమ్మా. అల్యూమినియం మనం పోల్స్ చేస్తాం కదా, ట్రాన్స్మిషన్ లైన్స్ పోల్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం అల్యూమినియం వాడతాము. ఈ తీగల పైన ఉండే కరెంట్ స్తంభాల మీద ఉండేటువంటి తీగలు మనకి అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటాయి. తర్వాత ఐరన్ అనేది టెలిఫోన్ వైర్స్, అలాగే టెలిఫోన్ స్తంభాలు, బాడీ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్ అనేవి తయారు చేయడానికి వాడతారు. లెడ్ అనేది అండర్ గ్రౌండ్ కేబుల్స్లో వాడతారు. సో లెడ్ అనేది అండర్ గ్రౌండ్ కేబుల్స్లో వాడతారు. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్లో ఉపయోగిస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్యూర్లీ ఎలక్ట్రీషియన్ కోర్సు గురించి, ఐటీఐ ట్రేడ్స్ పైన అవగాహన కోసం మన ఛానల్ అనేది స్థాపించబడింది. మనం మీకు కావాల్సిన కంటెంట్ని, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఇవ్వడానికి నేను, మా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ గోపీనాయక్ సైనింగ్ అప్.